హాయ్ గైస్, ఈరోజు ఇస్రో 100వ ప్రయోగం గురించి చూద్దాం గైస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఈసారి పడే నోటిఫికేషన్స్లో గ్రూప్స్ మరియు ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ ఇస్రో 100వ ప్రయోగం గురించి తెలుసుకోవాలి గైస్. ఓకేనా, చూద్దాం. మరి ఇస్రో 100వ ప్రయోగం గురించి చూద్దాం. ఓకేనా, గమనించండి. ఇస్రో 100వ ప్రయోగం గురించి. ఓకేనా, ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, ఎప్పుడు ప్రయోగం విజయవంతమైంది అంటే గైస్, జనవరి 29, 2025 నా 100వ ప్రయోగం అనేది విజయవంతమైంది గైస్. ఓకేనా, ఎప్పుడంటే జనవరి 29, 2025 ఈ ప్రయోగం అనేది విజయవంతమైంది గైస్. ఓకేనా, గుర్తుపెట్టుకోరు. 2025లో మొదటి ప్రయోగం ఇది. 2025 సంవత్సరానికి సంబంధించి మొదటి ప్రయోగం గైస్. ఇస్రోకి సంబంధించి ఇది 2020 సంవత్సరంలో మొదటి ప్రయోగం గైస్. ఓకేనా, గుర్తుపెట్టుకోరు. రాకెట్ పేరు, ఈ ప్రయోగంలో ఉపయోగించిన రాకెట్ పేరు వచ్చేసి GSLV F-15. ఈ ప్రయోగంలో ఉపయోగించిన రాకెట్ పేరు వచ్చేసి GSLV F-15. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఇది మ్యాచింగ్లో అడగడానికి ఆస్కారం ఉంది గాయస్. ఓకేనా, నెక్స్ట్ ఉపగ్రహం పేరు వచ్చేసి NVS-2. ఇస్రో 100వ ప్రయోగంలో ఉపయోగించిన ఉపగ్రహం పేరు వచ్చేసి NVS-2. అడుగుతాడు గైస్. ఎట్లా అడుగుతాడు అంటే, ఇస్రో 100వ ప్రయోగంలో ఉపయోగించిన రాకెట్ పేరు ఏందని చెప్పేసి మ్యాచింగ్ అడగడానికి ఆస్కారం ఉంది గైస్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా. ఇస్రో 100వ ప్రయోగంలో ఉపయోగించిన రాకెట్ యొక్క బరువు వచ్చేసి 2250 కేజీలు గైస్. ఓకేనా, 2250 కేజీలు. నావిక్లో ఇది 2వ జనరేషన్ ఉపగ్రహం. ఇది నావిక్లోనే 2వ జనరేషన్ ఉపగ్రహం గైస్. ఓకేనా, ఈ 100వ ప్రయోగం అనేది నావిక్లోనే ఇది 2వ జనరేషన్ ఉపగ్రహం గైస్. ఓకేనా, నావిక్ అనే పేరు పెట్టింది ఎవరంటే నరేంద్ర మోడీ. నావిక్ అనే పేరు పెట్టింది ఎవరంటే నరేంద్ర మోడీ గైస్. లేటెస్ట్గా నరేంద్ర మోడీ ఇస్రోని సందర్శించినప్పుడు ఈ నావిక్ అనే పేరు అనేది పెట్టడం జరిగింది గైస్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి అందరూ. నెక్స్ట్, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 11వ ప్రయోగం ఇది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 11వ ప్రయోగం ఇది. ఓకేనా, స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన 11వ ప్రయోగం గైస్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఈ 100వ ప్రయోగం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. ఎందుకంటే మనకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 2025లోనే అత్యంత మొదటి ప్రయోగం కాబట్టి ఇది విజయవంతమైంది కాబట్టి ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంది గైస్. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఇస్రో గురించి చూద్దాం గైస్. ఓకేనా, అసలు ఇస్రో గురించి చూద్దాం. ఇస్రోకి చైర్మన్ ఎవరు ఉంటారు, మొదటి చైర్మన్ ఎవరు, ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా, మ్యాచింగ్లో అడుగుతుంటాడు ఇలాంటివి, లేకపోతే సరైన వివరణలో అడుగుతుంటాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోరి. ఓకే, ఇప్పుడు ఇస్రో గురించి చూద్దాం. ఇస్రో చైర్మన్ వచ్చేసి వి నారాయణ్ గైస్. ఓకేనా, ప్రస్తుత ఇస్రో చైర్మన్ ఎవరైనా అడగవచ్చు. అయితే ప్రస్తుత ఇస్రో చైర్మన్ వచ్చేసి వి నారాయణ్. ఎందుకంటే 2025లో మొదటిగా చేంజ్ అయిన చైర్మన్ కూడా ఇతనే కాబట్టి ఇస్రో చైర్మన్ ప్రస్తుతం వి నారాయణ్ కాబట్టి ఇతన్ని ఎగ్జామ్లో ఖచ్చితంగా ఈసారి TSPSC మరియు SI కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ పడే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా TSPSC మరియు పోలీస్ ఎగ్జామ్స్లో అడగడానికి ఆస్కారం ఉంది గైస్. మ్యాచింగ్లో ఎక్కువ అడగడానికి ఆస్కారం ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోరి. ఇస్రో 1969లో ఏర్పడింది. ఇస్రో ఎప్పుడు ఏర్పడింది అని అడగవచ్చు గైస్. ఇది GK అండ్ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్. 1969లో ఇస్రో అనేది ఏర్పడడం జరిగింది, మొదటి ఇస్రో గురించి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు 548 ఉపగ్రహాలను పంపింది ఇస్రో. ప్రస్తుతం అంటే 1969 నుండి ఇప్పటి వరకు మొత్తం ఎన్ని ప్రయోగాలని పంపిందని అడగవచ్చు గైస్. అడిగితే ఏం పెట్టాలి, 548 ఉపగ్రహాలను పంపింది గైస్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ ఇస్రో గురించి. GK అండ్ కరెంట్ అఫైర్స్లో అడగడానికి ఆస్కారం ఉంది గైస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇస్రో 100వ ప్రయోగం గురించి క్లారిటీగా మీ అందరికీ క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. TGPSC యూనివర్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ కాండి. ఎందుకంటే మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే ఆ ఛానల్లో జాయిన్ కాండి గైస్. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్.